ఎందుకు ఎప్పుడు మాట్లాడే మీరే ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? అంటే కేసులు అంటే భయం నిజంగా? వైఎస్సీపీ పార్టీలో జాయిన్ అయినప్పుడే కేసులతో స్టార్ట్ అయింది మాకు. మీరు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? దమ్ముంటే ప్రజల వద్దకు వచ్చి చెప్పమంటారు. గత ప్రభుత్వం శ్రీలంకలాగా అయిపోతుంది, అప్పులు పోయింది అన్నప్పుడు నువ్వు ఈ పథకాలు ఎందుకు అనౌన్స్ చేసుకున్నావు? నువ్వు మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతున్నాయి రాష్ట్ర ఆదాయం. మిగతా వైజాగ్ చుట్టుపక్కల ప్లేస్ అన్ని కూడా వైసీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో ఏం పీకారు మీరు? 2 ఏళ్లలో మీరు ఆల్రెడీ ప్రభుత్వం ఉన్నారు కదా, ఇక్కడికి ఒక కంపెనీ తీసుకొచ్చే దమ్ము ధైర్యం కూడా కూటమి ప్రభుత్వం ఏం చెప్తారు సార్? లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. ఈరోజు స్టేషన్కి వెళ్తే బతికి వస్తాడు, బయటికి రావాలని తెలియని పరిస్థితి ఈరోజు. మీరు కేవలం పథకాల గురించి చెప్తారు, వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడతారు. వేల కోట్ల రూపాయల స్థలాలు దారాదత్తంగా ఇచ్చేయడం అనేది ఇదే అభివృద్ధి అంటే? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మొక్కుబడిగానే కార్యక్రమాలు చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండిపోకుండా. నేను ఒళ్ళు దాచుకునే వ్యక్తిని కాదు, అలా అని ప్రజల నుంచి పక్కకి వెళ్ళే వ్యక్తిని కాదు. ప్రతిపక్షంలో ఉన్న విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచి చూపెట్టాను. నా వాయిస్లో ఎప్పుడు కూడా స్పీడ్ తగ్గదు, పొగరు తగ్గదు. అలాగే ఇంత కాన్ఫిడెన్స్ ఏం చూసుకున్నా? జగన్ గారిని చూసుకున్నా, మీ ప్రజలను చూసుకున్నా, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్, మీకున్న కాన్ఫిడెన్స్? సో రానున్న రోజుల్లో మీరు వస్తారా? వాళ్ళు ఈరోజు ఏం చెప్తున్నారంటే వైసీపీ నెవర్ అగైన్ అని చెప్తున్నారు. చాలా బాగుందా? నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. పార్టీ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయండి? చాలా యాక్టివ్గా. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు సర్ కార్యక్రమం ఉంది కాబట్టి పార్టీ కేడర్ అంతా కూడా ఈరోజు కంప్లీట్గా దాదాపు ఈ నెల 15 నుంచి కూడా అందరూ యాక్టివ్గా ఉన్నారు. చాలా చక్కగా పార్టీ కార్యక్రమాలు కానీ అన్ని, ఎందుకంటే ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ పెరిగింది. ఎందుకంటే ప్రభుత్వం మీద వైఫల్యాలు రావడం, ప్రభుత్వం నుంచి ఎవరు పట్టించుకోకపోవడంతో ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతతో ముందుకెళ్తున్నాం. ప్రజలతో మమేకమవుతున్నాం. ప్రజల తరపున అన్ని విధాలు కూడా ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ చేస్తూ ముందుకెళ్తున్నాం. సార్, కొన్ని ఓపెన్గా అడగాలనుకుని వచ్చాను. సో మీకు అభ్యంతరం లేకపోతే అలాగే చేద్దాం, లేదు అంటే కామన్గా స్లోగా వెళ్ళిపోదాం అంటారు. మీరు ఏమడిగినా నాకేం అభ్యంతరం లేదు. రైట్. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మొక్కుబడిగానే కార్యక్రమాలు చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండిపోకుండా. ఎందుకు మొక్కుబడిగా చేస్తున్నారు సార్? అంటే ఒక పెద్ద బాధ్యత చెప్పారు మీకు. గతంలో మీరు ఒక మంత్రిగా కూడా పనిచేసిన పరిస్థితులు ఇక్కడ, కానీ ఇప్పుడు ఎందుకు కార్యక్రమాలన్నీ కూడా మొక్కుబడిగా పైగా చేస్తున్నారు? మీరు చెప్పిన వాళ్ళు అడగాలి ఎందుకు అలా. వాళ్ళకి మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు వచ్చారో తెలియదు, కానీ నేను అనునిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాను. ప్రజలతో మమేకం అవుతాను. ఎక్కడ మన అవసరం ఉంటుందో అక్కడ కంపల్సరీగా మన అటెండెన్స్ ఉంటుంది. తప్పకుండా పార్టీ ప్రోగ్రాంలు కావచ్చు, ప్రజా కార్యక్రమాలు కావచ్చు, ప్రతి దాంట్లో ముందుకెళ్తాను తప్ప నేను ఒళ్ళు దాచుకునే వ్యక్తిని కాదు. అలా అని ప్రజల నుంచి పక్కకి వెళ్ళే వ్యక్తిని కాదు. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండే విధంగానే ముందుకెళ్తా తప్ప ప్రజల నుంచి పక్క తప్పుకునే ఆలోచన నాకు ఎప్పుడు కూడా ఉండదు. ప్రజలు ఇన్ ద సెన్స్ మీకు సంబంధించిన క్యాడరే కాదు కదా సార్, చాలా మంది మిమ్మల్ని నమ్ముకొని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు. అంటే ఇంట్లోంచి బయటకు వచ్చి ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి, లేదంటే ఆఫీస్లో కార్యక్రమం చేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్తున్నారనే చర్చ చాలా బలంగా వినిపిస్తుంది. మీ దృష్టికి వచ్చిందో రాలేదో ఐ డోంట్ నో, బట్ మేము గ్రౌండ్లో తిరిగి కొన్ని ప్రాంతాల్లో మాట్లాడినప్పుడు, కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చర్చించుకుంటుంది. డైరెక్ట్గా అటాక్ చేసే ప్రయత్నం చేయట్లేదు, కానీ ఇలా జరుగుతుందని కొంత వాళ్ళు అనుకుంటున్నారు. మీరు అనుకున్న వాళ్ళు అడగండి, ఎందుకు అడుగుతున్నారు అర్థం కావట్లేదు. నేను ఉండేది 24 hours, ఇల్లు ఇదే, ఆఫీస్ ఇదే. అదే రైట్. ఎక్కడ నాకు ఏ పని ఉంటే అక్కడ బయటకు వెళ్తుంటాను. ఎవరు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాను. ఒక ప్రతిపక్ష పార్టీగా నేను చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తా తప్పకుండా. ఎవరికైనా ఇబ్బంది ఉంటే తెలియజేయమంటే నేను చేయగలిగిన వరకు చేయగలుగుతా తప్ప తప్పకుండా పార్టీ ఇచ్చిన పిలుపు కావచ్చు, ప్రజల్లో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ముందుకెళ్ళడమే నా యొక్క ఆలోచన తప్ప వేరే విధంగా ఒళ్ళు దాచుకునే వ్యక్తిని అయితే కాదు. నేనైతే నాకు తెలిసినంత వరకు వెల్లంపల్లి శ్రీని గారు ఎక్కడ కూడా, మీరు అన్నమాట నిజం, ఒళ్ళు దాచుకునే వ్యక్తి కాదు. చాలా ఫైర్ బ్రాండ్ లాగా మాట్లాడారు. ఎందుకు ఇప్పుడు స్లో డౌన్ అయ్యారు? ఎప్పుడు లేదే, నా వాయిస్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఈ రోజైనా ఒకప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు కానీ, మీరు పొజిషన్లో ఉన్నప్పుడు కానీ చాలా ఫైర్ ఉండేది. మీరు మాట్లాడుతుంటే నిజంగానే ఒక అరగంట సేపు అలా నుంచొని చూడొచ్చు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అసలు? ఎప్పుడైనా అదే వాయిస్ ఉంటుంది నా దగ్గర. అధికారంలో ఉంటే ప్రభుత్వం గురించి ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వం చేసే మంచి కానీ మాట్లాడతాం, ప్రతిపక్షాలని నిలదీస్తాను. ఇప్పుడు మేము ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతుంటాను. నా వాయిస్లో ఎప్పుడు కూడా స్పీడ్ తగ్గదు, పొగరు తగ్గదు, అలాగే ఉంటుంది. వర్క్లో యాక్టివిటీ అంటే ఇప్పుడు
రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే జోగి రమేష్ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, పేర్ని నాని గారు, వీళ్ళ ముగ్గురే కొద్దిగా వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకు ఎప్పుడు మాట్లాడే మీరే ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? అంటే కేసులు అంటే భయం నిజంగా? కేసులు పెడతారని భయం? ఆల్రెడీ నేను వైఎస్సీపీ పార్టీలో జాయిన్ అయినప్పుడే కేసులతో స్టార్ట్ అయింది మా ప్రయాణం. ఓకే. అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడే వచ్చాను నేను పార్టీలో. ఉమ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కేసుకి భయపడను. ఉమ్. ఎవరికి భయపడే పని లేదు. కేసుల కోసం అని చెప్పి వెనకాడే పరిస్థితే ఉండదు. ఉమ్. నా ప్రజెన్స్ ఎక్కడైతే అక్కడ ఉంటాను. నాకు అనిపించింది మాట్లాడతాను. ఉమ్. నాకు ఈ ప్రభుత్వం ఏ తప్పు చేసినా, అది నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఉమ్. అందరిని నిలదీస్తా తప్ప ఎక్కడ కూడా మనం వెనకడిగేసే పరిస్థితే ఉండదు. అంటే ఈ రెండు సంవత్సరాల పరిపాలన గురించి, కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు సార్? ఏం చేశారు కూటమి ప్రభుత్వం? సూపర్ 6 అని చెప్పని జగన్మోహన్ రెడ్డి కంటే కూడా నేను ఎక్కువ పథకాలు మీకు ఇస్తాను, గత ప్రభుత్వ పరిపాలన కంటే కూడా మెరుగైన పరిపాలన అందిస్తాను ఓకే అని చెప్పి సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6 సూపర్ ఫెయిల్ తప్ప చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మనస్సాక్షిగా చెప్పమని చెప్పండి సూపర్ 6 అమలు చేశారని చెప్పని. పెన్షన్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇస్తే వీళ్ళు 4,000 ఇస్తా అన్నారు. ఓకే, పోనీ 1,000 రూపాయలు పెంచారు కదా అని అనుకుందాం. దాదాపు సుమారు 5 నుంచి 6 లక్షల పెన్షన్లు తీసేశారు. ఈ 2 సంవత్సరాల్లో ఒక్కొక్క కొత్త పెన్షన్ అన్న శాంక్షన్ చేశారా? ఈ 2 ఏళ్లలో అర్హులకు మాత్రం ఇస్తున్నారు కదా. అర్హులే, ఆ. నేనంత అర్హులకే నూతనంగా ఒక పెన్షన్ ఇచ్చారు ఎవరికైనా కానీ. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 65 ఏళ్ళు ఉండే పెన్షన్ని 60 ఏళ్ళు కుదించారు. దాన్ని చేసి 60 ఏళ్ళకు కూడా ఎవ్రీ 3 నెలలకో 4 నెలలకో పథకాలు ఇచ్చేసేవాడు, పెన్షన్ ఇచ్చేసేవాడు. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి పెన్షన్ ఇస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు 60 ఏళ్ళలో కూడా పెన్షన్ ఇవ్వట్లేదు కదా. ఈరోజు పెన్షన్ అనేది నిరంతర ప్రక్రియ. అది గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఒక వ్యక్తి చనిపోతే కానీ ఇంకో వ్యక్తికి పెన్షన్ వచ్చే పరిస్థితి ఉండేది గతంలో. ఓకే. 2004 ముందు చెప్పేది నేను. ఆ తర్వాత అర్హులైన అందరికీ కూడా ఆయన పెన్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత పెన్షన్ అమౌంట్లు పెరుగుతున్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెన్షన్ అమౌంట్ పెంచుకున్నా కానీ ఎవ్రీ 3-4 మంత్స్కి ఎప్పటికప్పుడు ఎవరికి అవకాశం ఉన్న, ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి ఇచ్చేసేవాడు ఆయన. ఈ 2 ఏళ్లలో భర్తకి పెన్షన్ వస్తుంటే భార్యకి, ఆయన తను చనిపోతే భార్యకి వస్తుంది తప్ప కొత్త పెన్షన్ దివ్యాంగులకు కానీ, నూతన పెన్షన్లు కానీ ఎక్కడో కూడా ఇచ్చిన దాఖలు లేదు. పథకాలు చూసుకుంటే కనుక గతంలో 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అయితే కనుక చేయూత అని చెప్పని 18,000 రూపాయలు ఇచ్చేవాడు. కాపులకైతే కాపు నేస్తామని, ఓసీలకైతే ఈబీసీ నేస్తామని చెప్పి 15,000 రూపాయలు చెప్పని ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడండి? 18 ఏళ్ళు దాటిన ప్రతి ఆడబిడ్డకి నెలకి 1,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఏ ఇంట్లో ఇస్తున్న డబ్బులు అంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 18 ఏళ్ళు ఇవ్వచ్చు కదా. మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతున్నాయి రాష్ట్ర ఆదాయం, ఇంకెక్కడి నుంచి తీసుకురాము? ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి అతలాకుతలంగా ఉంది. దాదాపుగా 8 లక్షల కోట్లు 10 లక్షల కోట్ల వరకు అయింది అప్పు అని చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా ఈరోజు తమిళనాడు విజయ్ లాగా సీఎం కాలేదు ఆయన. రైట్. తమిళనాడు విజయ్ అంటే సినిమాలోంచి నేరుగా సీఎం అయిపోయాడు. నువ్వు దాదాపు రాష్ట్రంలోనే, భారతదేశంలోనే నేనే సీనియర్ రాజకీయ నాయకుడు అంటావు, సీనియర్ ముఖ్యమంత్రిని అంటావు. రైట్. ఇవాళ నువ్వు 4వసారి ముఖ్యమంత్రి అయ్యావు. నువ్వు ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నీకు తెలియదా? మరి గతంలో చంద్రబాబు నాయుడే కదా గత ప్రభుత్వం శ్రీలంకలాగా అయిపోతుంది, అప్పులు ఊపిపోయింది అన్నప్పుడు నువ్వు ఈ పథకాలు ఎందుకు అనౌన్స్ చేసుకున్నావు నువ్వు? కానీ ఈరోజు మీకు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ 2 ఏళ్లలోనే 3,50,000 కోట్లు అప్పు చేశారు వీళ్ళు. చేసి ఏం పథకాలు ప్రజలకు ఇచ్చారు వీళ్ళు? చెప్పే దమ్ము ధైర్యం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కూడా కంటిన్యూ చేశారా? ఏమీ చేయకుండా 3,50,000 కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేశాడు ఈరోజు. సేమ్ ఇదే వాళ్ళు కూడా అదే అంటున్నారు. నిజంగానే మీరు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? దమ్ముంటే ప్రజల వద్దకు వచ్చి చెప్పమంటున్నారు, దమ్ముంటే మీడియా ముందుకు రమ్మంటున్నారు. మీరు కేవలం పథకాల గురించి చెప్తున్నారు, వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ విభజిత ఆంధ్ర రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి, గవర్నమెంట్ స్థలం కేటాయించి నిధులు విడుదల చేసి ప్రతి విభజిత ఏదైతే నూతన జిల్లాలకి ప్రతి జిల్లాలో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలని చెప్పని 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసి 5 మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం చేశారు. మిగతా కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా స్కూల్స్ నాడు నేడు అని చెప్పని ప్రతి స్కూల్ను కూడా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా అభివృద్ధి చేశారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు,
హాస్పిటల్స్, మీరు హాస్పిటల్ చూసుకుంటే కనుక ఎదురు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మాకు ఎక్కడికో రామవరపాడికి వెళ్తే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అవును. ఉండేది కాదు. ఈరోజు 4 అడుగులు వేస్తే ఇక్కడ మాకు చక్కటి హాస్పిటల్స్, ప్రతి 4 డివిజన్లకి ఒక PHC. 10 బెడ్ పిఎస్సి ఏర్పాటు చేశారు. Hmm. ఎంత చక్కగా ఉన్నాయి వాటిలో ట్రీట్మెంట్లు కానీ. ఇవన్నీ అభివృద్ధి కాదా? అదేవిధంగా మీరు రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, మిగతా ఫెసిలిటీస్ కానివ్వండి, ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఏ అభివృద్ధి చేసింది చెప్పండి ఒకసారి మీరు. ఈ 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడితే ప్రైవేట్ పరం చేద్దామని చెప్పని కానీ, ఏదైతే పోర్టులు ఉన్నాయో అవి ప్రైవేట్ పరం చేద్దామని కానీ ఇలా చేస్తారు తప్ప ఎక్కడ వీళ్ళు అభివృద్ధి చేశారు? అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారే, సంక్షేమ పథకాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. వీళ్ళు దోచుకోవడం తప్ప ఏ ఒక్క అభివృద్ధి అనేది శూన్యం. ఈరోజు మీకు వైజాగ్లో వచ్చే ఇండస్ట్రీలని కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నీ కూడా శాంక్షన్ అయినవి. వీళ్ళు మళ్ళీ వాటికే మళ్ళీ శంకుస్థాపనలు ఓపెనింగ్ చేస్తారు తప్ప వీళ్ళు నూతనంగా తెచ్చింది ఏమీ లేదు. ఎక్కడ సార్ మీరు తీసుకొచ్చిన 13 లక్షల కోట్లకు సంబంధించిన కంపెనీలన్నీ మేము తీసుకొచ్చాం, వైజాగ్లో మీటింగ్ పెట్టేసి అప్పుడు పెద్ద ప్రచారం అయితే జరిగింది, కానీ అక్కడ కూడా అవి ఇన్స్టాల్ అయినట్టుగా కూడా లేవు కదా అసలు. మీరు వైజాగ్ వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఎంఓయూలు మాత్రమే రాసుకున్నారు అనేది చర్చ. అది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రమే క్వాంటమ్ వ్యాలీ గాని ఏది తీసుకొచ్చినా సరే. ఒకటి సార్, మీరు చంద్రబాబు నాయుడు హయాంలో అయితే మీరు ఈ విధంగా చెప్పొచ్చు, సూటు బూట్ వేసుకుని ప్రతి వాడికి అగ్రిమెంట్ రాసేశారు. మీరు గతంలో 2014 నుంచి 19 వరకు వైజాగ్లో జరిగిన సమ్మిట్లు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిన సమ్మిట్లు ఏంటి ఒకసారి చూడండి. పెద్ద పెద్ద దిగ్గజాలను తీసుకొచ్చి, అంబానీ లాంటి వాళ్ళని, జిఎంఆర్ లాంటి వాళ్ళని, పెద్ద పెద్ద దిగ్గజాలను తీసుకొచ్చి సమ్మిట్లు చేసి ఇవన్నీ ఇండస్ట్రీలను తీసుకొచ్చారు. ఈరోజు వాటిని మీరు కొనసాగించలే, ఇంకా వీళ్ళు కూడా అది కొనసాగించలేకపోతున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, బస్ స్టాండ్కి తీసుకెళ్లి లూలు మాల్కి ఇవ్వడం. అంటే బందర్ రోడ్లో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు, బందర్ రోడ్ మెయిన్ రోడ్డు మీద ఉండే స్థలాల్ని లూలు మాల్కి. లూలు మాల్ అంటే ఏంటంటే అర్థం, లూలు మాల్ అంటే ఏంటంటే మన పీవీపీనో, ఇక్కడ విజయవాడలో ట్రెండ్ సెట్ మాలో, జీవికే మాలో, అటువంటి మాలే కదా అది కూడా. అందులో శాలరీస్ ఎంత ఉంటాయండి? వాళ్ళకి వేల కోట్ల రూపాయల స్థలాలు దారాదత్తంగా ఇచ్చేయడం అనేది ఇదే అభివృద్ధి అంటే? ఇదే పరిశ్రమలు వాడాలంటే? పరిశ్రమలు అనేది ఓన్గా రావాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో అవన్నీ ఈరోజు మీరు గూగుల్ డేటా సెంటర్ అనేయండి, ఇవన్నీ కూడా అదాని గూగుల్ సెంటర్ మేము చెప్తూనే ఉన్నాం. ఇది ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినవే ఇవన్నీ కూడా. మళ్ళీ కావాలని నూతనంగా తీసుకొచ్చామని చెప్పడం తప్ప ఈ 2 ఏళ్లలో ఊరకే వీళ్ళు ఫారెన్ ట్రిప్పులు ఊరికే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని డబ్బులు వృధా చేయడమే తప్ప వీళ్ళు చేసింది లేదు, ఒరిగింది లేదు ఆంధ్ర రాష్ట్రానికి. అంటే సార్ ఇప్పుడు టీడీపీ వాళ్ళని అడిగినా ఇదే సమానం చెప్తున్నారు, మిమ్మల్ని అడిగినా ఇదే సమానం చెప్తున్నారు. నిజంగానే మీ కాలంలో వచ్చిన ఒక పెద్ద ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక 10 కంపెనీలు ఏమైనా ఉన్నాయా అసలు వైజాగ్లో? ఎందుకు లేవు? మీరు ఎస్పెషల్లీ వైసీపీ గవర్నమెంట్ హయాంలోనే వచ్చినాయి. వైజాగ్లో జరిగిన అభివృద్ధి అంతా కూడా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప చంద్రబాబు నాయుడు చేసింది శూన్యం. అది మీకు వైజాగ్ వెళ్తే ప్రతి ఒక్కటి కూడా చెప్తారు, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏదైనా రానండి, ఇప్పుడు మీరు గూగుల్ తెగ ప్రచారం చేశారు. అది అదాన్ని గూగుల్ అని చెప్పిన ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ట్రైన్లో శంకుస్థాపన చేస్తే మేము తీసుకొచ్చాం అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఉత్తి మాటలు. ఊరికే లోకేష్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళకు ఉన్న మీడియా ద్వారా ఊరికే దాన్ని ఎక్స్పోజ్ చేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిలో 10% కూడా వాళ్ళు చేసే పరిస్థితి లేదు. సార్ అందరూ మీ అభివృద్ధి అంతా తీసుకెళ్లి విశాఖపట్నంలో పెడితే మిగతా రాష్ట్రం అంతా కూడా ప్రజలు ఓట్లు వేశారు కదా, వైసీపీకి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కానీ. మరి ఎందుకు మిగతా ప్రాంతాలను ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు అసలు? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి ఆయన. రైట్. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని చెప్పని 3 ప్రాంతాలు డెవలప్ చేయాలని చెప్పని ఆయన ప్రణాళిక వేసుకుంటూ ముందుకెళ్ళారు. కానీ ఇదే చంద్రబాబు వీళ్ళందరూ ఏమన్నారు, మాకు అమరావతి కావాలి అన్నారు. మరి అమరావతిలో ఒక్క కంపెనీని చూపెట్టమని చెప్పని తీసుకొచ్చిన వీళ్ళు. అమరావతి పేరు ఇంత చెప్తున్నారు కదా, దాన్ని ఏదో ప్రపంచ రాజధాని చెప్తున్నారు, అనేక విధాలుగా చెప్తున్నారు. ఒక్కటి చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ ఇక్కడికి ఏం తీసుకొచ్చారని చెప్పండి. అంటే బాలకృష్ణ సినిమా షూటింగ్ జరిగితే అమరావతి డెవలప్ అయిపోద్దా? అంటే బాలకృష్ణ సినిమా షూటింగ్ జరిగిపోతే అయిపోతుందా? అంటే ప్రభుత్వ భవనాలు కట్టంగానే అభివృద్ధి జరిగిపోద్దా? మరి ఇదే మిగతా ఏదైతే వీళ్ళు తీసుకొచ్చిన కంపెనీలు ఉన్నాయో అవి అమరావతిలో పెట్టించమని చెప్పండి. నిజంగా వీళ్ళకి అమరావతి మీద ప్రేమ ఉన్న వాళ్ళ వ్యక్తులు అయితే కనుక. లేదా డెవలప్మెంట్ ఏం జరగలేదు? ఏముందండి, ప్రభుత్వ బిల్డింగ్లు కడతాను డెవలప్మెంట్ ఏంటి దానికి? ఎవరన్నా ప్రైవేట్ వ్యక్తులు ₹1 ఇన్వెస్ట్ చేస్తారు తీసుకొచ్చి ఎవరైనా? నేను ఒక ఐటీ కంపెనీ విజయవాడ అమరావతి తీసుకురామని చెప్పండి. ఇప్పుడు 9 థీమ్ సిటీస్ అక్కడ వాళ్ళు రెడీ చేశారు. నిర్మలా సీతారామన్ గారు వచ్చి బ్యాంక్ కి సంబంధించిన సెక్టర్ అంతా ఓపెన్ చేశారు. అవన్నీ ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగులు. ఓకే, నేను అడిగేది ఏదైతే మీరు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు చెప్తున్నారో ఒక్క కంపెనీ పేరు చెప్పండి, ఒక వచ్చిందేమనేది. ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విట్ అంటే వాళ్ళు ఎక్కడ పెట్టినా కాలేజీలు వెళ్తారు.
నీ కాలేజీలు పెట్టినంత మాత్రం డెవలప్మెంట్ అయిపోతుంది 2 కాలేజీలు పెట్టంగానే. అదేవిధంగా ప్రభుత్వ భవనాలంటే ఎంతమందికి పని ఉంటుంది? ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థ పెడుతున్నారు, నిర్మలా సీతారామన్ గారు పెడుతున్నారు. అక్కడికి ఎంతమంది వెళ్తారు అక్కడికి? ఈరోజు మొత్తం ఆన్లైన్లో అన్నీ చేసుకుంటున్నప్పుడు నువ్వు బిల్డింగ్లు కట్టి మాత్రాన్ని అక్కడ జనాలకి ఏం వర్క్ ఉంటుంది? అక్కడ కావాల్సింది జాబ్, ప్రైవేటు కంపెనీలు రావాలి అక్కడికి. అదేవిధంగా హైదరాబాద్ సిటీ లాంటిది, హైటెక్ సిటీ లాంటివి, మాదాపూర్లో ఏదైతే గచ్చిబౌలిలో ఉన్నాయో అటువంటి కంపెనీలు రావాలి. 5 ఏళ్లలో ఏది సాధ్యం కాదు కదా సార్. ఇంతకుముందు మనం చెన్నైతో కలిసి గతంలో 5 ఏళ్ళు చేసాడు చంద్రబాబు నాయుడు. దాని తర్వాత మీరు 5 ఏళ్ళు చేశారు కదా, మీరు కంటిన్యూ చేయలేదు కదా అమరావతిని. మేము వికేంద్రీకరణ కోసం క్లియర్గా చెప్పాను. ఎందుకంటే అమరావతి తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, అమరావతి తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అంటారా? తెలీదు. అదే మీరే చెప్పారు కదా, చాలా సీనియర్ అని చెప్పారు. అవును, సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నారు. 40 ఏళ్ళ పైనే రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి ఆ మాత్రం తెలియకుండా పెడతారు అంత ఈజీగా. అంటే చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ దేనికంటే మోసం చేయడానికి, దోచుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. అతని సీనియారిటీలో మరి ఇదే చంద్రబాబుని క్లియర్గా అడుగుతున్నాను. అమరావతిలో నువ్వు మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎందుకు కట్టలేదు? నువ్వు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అమరావతిలో ఎందుకు కట్టలేదు? వాళ్ళకి తెలుసు అక్కడ అది సాధ్యపడేది కాదని చెప్పని. ఇప్పుడు 2 పార్టీ ఆఫీసులు ఎప్పుడు కట్టారు? వాళ్ళ 2014 తర్వాత కట్టింది. వాళ్ళ అమరావతి అనౌన్స్ చేసింది కట్టిన పార్టీ ఆఫీసులే కదా. ఎందుకు అక్కడ కట్టారు? అమరావతిలో కట్టచ్చు వాళ్ళు. మరి అంత ప్రేమ అంటే వాళ్ళ సొంత కంపెనీలు పోయిన హెరిటేజ్లు వైజాగ్లో పెట్టారు తప్ప హెరిటేజ్ అమరావతిలో ఎందుకు పెట్టలేదు? వచ్చే అవకాశం ఉండొచ్చేమో ఫ్యూచర్ లో. ఈ రోజు అమరావతికి చట్టబద్ధత కూడా తీసుకొచ్చారు సార్. తెచ్చుకోమని చెప్పండి సార్. ఎవరికి అర్థం కాదు, ఎవరికి దాంట్లో ఇబ్బంది లేదు. చట్టబద్ధత తెచ్చుకోమని చెప్పండి. దాన్ని మైకులు పెట్టి కొట్టమనండి, ఎవరు అమరావతిని అక్కడి నుంచి లేపకుండా కొట్టమనండి, మాకు ఎవరికి ఇబ్బంది లేదు దాంట్లో ఏమి. నేను చెప్పేది ఎందుకు వీళ్ళ సొంత సంస్థ కూడా పెట్టట్లేదు అక్కడ అని. వీళ్ళ సొంత సంస్థలు ఎందుకు పెట్టట్లేదు అక్కడ? ఏదైనా కన్స్ట్రక్టివ్ గా జరగాలి. అంతే. సో ఇప్పుడు కొంత సమయం అయితే పడింది. రోడ్లే అవన్నీ కూడా కొంత విలేజ్ ఏరియాస్, బట్ ఏంటంటే అవన్నీ డెవలప్మెంట్ జరగాలంటే ఖచ్చితంగా సమయం పడుతుంది. కాబట్టి వాళ్ళు హైవేకి దగ్గరకు పెట్టుకుని ఉండొచ్చాము మేబీ. మరి మేబీ అనుకుంటే అన్నప్పుడు ప్రతి వాళ్ళు హైవే మీద పెట్టుకుంటారు, లోపలికి ఎందుకు వస్తారు? అన్నప్పుడు అదే క్యాపిటల్ ముందు పెట్టమని మేము చెప్పేది ఏంటి? రోడ్డు మీద తీసుకురండి క్యాపిటల్ అని చెప్పేది. అందుకే కదా మేము చెప్పేది. అది ఎందుకని పట్ల చంద్రబాబు నాయుడికి కేవలం భూకాంక్ష, వాళ్ళ బినామీల యొక్క ఆస్తులు పెరగాలని చెప్పని, అమరావతి పేరుతో దోచుకోవాలని చెప్పని పేరు తప్ప చంద్రబాబు అంటే వైజాగ్ లో మీరు ఏదైతే చేశారో అదే విధంగా ఎక్కడ కూడా చేస్తున్నారు వీళ్ళని చెప్తున్నారా? ఇప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. వైజాగ్ లో వాళ్ళ పరిస్థితి చూద్దాం, అక్కడ ఏదైతే రుషికొండ ఉందో, రుషికొండ ప్యాలెస్ కానీ లేదంటే మిగతా భూములు కానీ ఇవన్నీ వైసీపీ నేతలు కబ్జా చేశారు, వైసీపీ నాయకులే కొనుగోలు చేశారని చెప్తున్నారు. ఆ బిల్డింగ్ ఎవరు కంట్రోల్ ఉంది? ఈ రోజు వైజాగ్ లో కట్టిన అండర్ గవర్నమెంట్ కదా. దాన్ని ఎలా కబ్జా చేస్తారు? దాన్ని అంటే మిగతా వైజాగ్ చుట్టుపక్కల ప్లేస్ దాన్ని కూడా వైసీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో ఏం పీకారు మీరు? ఈ 2 ఏళ్లలో మీరు ఆల్రెడీ ప్రభుత్వం ఉన్నారు కదా, ఏం పీకారు మీరు? వైజాగ్లో ఎవరైనా కబ్జా చేస్తుంటే ఈ 2 ఏళ్లలో కళ్ళు మూసుకున్నారు మీరు ఏమన్నా? అంటే వాళ్ళతో లేదా కబ్జాదారులతో మీరు కలిసిపోయారా? మీరే ఒకటి బయట పెట్టండి. నేను చెప్పేది ఇక్కడ అమరావతి పేరు చెప్పి వాళ్ళతో ఎకరాలు భూములు రైతుల నుంచి తీసుకొని తక్కువ రేటుకి రైతుల దగ్గర తీసుకొని అమరావతి అనౌన్స్ చేసి ఆ భూములు వాళ్ళు విపరీతమైన రేట్లు అమ్ముకోవాలని చెప్పని భూదాహం వీళ్ళందరికీ కూడా. అదేవిధంగా అమరావతిలో రైతులకేమో వాళ్ళ స్థలం ఇచ్చిన రైతులకేమో తీసుకెళ్ళి ఎక్కడో నీరుకొండలోనూ ఎక్కడో స్థలాలు ఇస్తుంటే, మరి చంద్రబాబు నాయుడికిను ఆంధ్రజ్యోతి మన భూతికృష్ణ గారికి, రాధాకృష్ణ గారికి, వారికి అమరావతిలో మెయిన్ ప్లేస్లు ఎక్కడి నుంచి స్థలాలు వస్తున్నాయి? వాళ్ళకు కూడా లాటరీ తీయాలి వాళ్ళకు కూడా. మరి 5 ఎకరాలు చంద్రబాబు నాయుడు ఇల్లు ఎలా కట్టగలుగుతున్నాడు అక్కడ? 5 ఎకరాలు ఈరోజు చంద్రబాబు నాయుడు అమరావతిలో ఇల్లు కడుతున్నాడంటే మరి ల్యాండ్ పుల్లింగ్కి ఇచ్చిన రైతులందరికీ కూడా 5 ఎకరాల్లో ల్యాండ్ ఒక చోట వస్తుందా? ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళ ఇష్టారాజ్యంగా అమరావతిని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. ఇక్కడికి ఒక కంపెనీ తీసుకొచ్చే దమ్ము ధైర్యం కూడా వీళ్ళకి లేదు. మీరు రానున్న రోజుల్లో మీరు వస్తారా? అసలు వాళ్ళు ఈరోజు ఏం చెప్తున్నారంటే వైసీపీ నెవరగానే చెప్తున్నారు. చాలా బాగుందా? పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఈరోజు డిప్యూటీ సీఎం కాలేదా? జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు గెలిచిన వ్యక్తి ఒక సింగిల్ పార్టీగా. రేపు ఉదయం రాసి పెట్టుకోండి, 2029లో మనం ఇలాగే కూర్చొని మాట్లాడుకుందాం. మీరే చెప్తారు ఏం జరుగుద్దని. కన్ఫర్మా? 100%. గతంలో అంటే మీరు ఒక ఛాలెంజ్ చేశారు మా ఆంధ్ర ప్రభుత్వాన్ని. ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూ జరిగింది మీతోనే. అంటే ఈ ప్లేస్లో నేను కాదు, వేరే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా దేవాదాయ శాఖ మంత్రి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రాష్ట్రంలో గెలిచిన చరిత్ర లేదు అని చెప్పేసి మా వాళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు ఈసారి చరిత్ర తిరగరాస్తానన్నారు. బట్ రాయలేకపోయారు కదా. తిరిగి రాస్తామని మనం ఒక్కళ్ళు ఫెయిల్ అయితే ఇబ్బంది లేదు. టోటల్ ఓవరాల్ గా పార్టీ కొంచెం దెబ్బతింది. అంటే ఇది మీ వరకు సార్, ఇది మీ వరకు. నా వరకైనా కానీ ఇది ఎక్కడ మరి ఎందరికైనా తెలంగాణలో దేవాదాయ శాఖ మంత్రి 2వసారి గెలిచినట్టు కదా అతను, ఇంద్రకరణ్ రెడ్డి. మన ఉమ్మడి రాష్ట్రంలో చేసిన వ్యక్తే కదా అతను. ఎన్ని ఊరికే ఒకటి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తిని
దేవుడి మీద భక్తి ఉన్న వ్యక్తిని. Okay. ఇటువంటి వాటిని నమ్మే పరిస్థితి లేదు. ఉమ్. తప్పకుండా 100% రేపు 29లో విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచి చూపెడతాడు మీకు. పక్కా పక్కాగా. వచ్చిన అంటే ఇంత కాన్ఫిడెన్స్ ఏం చూసుకొని జగన్ గారిని చూసుకున్నా మీ ప్రజలను చూసుకున్నా లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ మీకున్న కాన్ఫిడెన్స్? ఒకటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, రైట్. రెండవది ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత కానీ. మీరు ఒకసారి ఇదే కెమెరాలు పెట్టుకుని ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళి అడగండి ఏ విధంగా జరుగుతుందనేది, ప్రజలు ఏ విధంగా కష్టాలు పడుతున్నారు అనేది. ఓకే. ఈ రోజు నేను ఒక కూరగాయల బండి అబ్బాయి, నేను రోడ్డు మీద ఈరోజు కార్యక్రమానికి వెళ్తాను చెప్తున్నాడు, 2 ఏళ్ళ నుంచి సర్వనాశనం అయిపోయింది సార్, ఏం పథకాలు లేక మాకు. ఇది నేను చెప్తాను, రియల్గా చెప్తాను. రైట్. అట్లా ప్రతి వాళ్ళ నోట కూడా, ఎందుకంటే గతంలో కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా, కోవిడ్ కాలం అంటే ప్రపంచవ్యాప్తం కూడా అలవల్లాడిపోతున్నా కానీ పథకాలన్నీ కూడా ఇన్ టైం కంటే ముందు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వాళ్ళ ఇంట్లో ఆర్థికంగా ఎంతో కొంత ప్రభుత్వం నుంచి చేదోడు అందరికీ కూడా చేయి తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రభుత్వం నుంచి ఏ సహాయం ఉంది ప్రజానికానికి? ఏం లేదు. ఈరోజు రూపాయి డబ్బులు లేక వ్యాపారస్తులు విలువలాడిపోతున్నారు. ఈరోజు ఎవ్వరు కూడా ఏ వ్యక్తి, రియల్ ఎస్టేట్ ఒకసారి చూడండి ఎంత పడిపోయింది అనేది. ఎందుకంటే కొనుగోలు శక్తి తగ్గిపోయింది ఈరోజు రాష్ట్రంలో. ఈ 2 ఏళ్ళు ఈ ప్రభుత్వ కోటపై దుర్మార్గ పాలనలో ₹1 కూడా చేతులు తిరగకుండా రూపాయి ఆగిపోయింది. ఎవరి చేతిలో కొనుగోలు శక్తి లేదు, వ్యాపారస్తులు వెళ్ళవాడిపోతున్నారు, రియల్ ఎస్టేట్ అనేది లేదు. ఈరోజు అన్నీ కూడా ఈ 2 ఏళ్లలో డమాల్ అయిపోయిన పరిస్థితి. మీరు బయటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మీకు అర్థం. కానీ మీరు ఇన్ని చెప్తున్నారు, మరి మీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారు? కూటమి ఏదైతే పార్టీలో ఉన్నాయి వాటిలో ఎందుకు జాయిన్ అవుతున్నారు? ఎవరు వెళ్ళారు? చాలా మంది వెళ్ళారు కదా ఈ మధ్యకాలంలో. ఎవరు వెళ్ళారు? సుజనా చౌదరి గారు కానీ లేదంటే చిన్ని గారు కానీ వాళ్ళిద్దరు సమన్వయంతో పార్టీని కూటమి ప్రభుత్వాన్ని చాలా బలోపేతం చేస్తున్నారని చాలా జరుగుతున్నాయి కదా. ఎక్కడ? ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం. ఎవరు వెళ్ళారు చెప్పండి. అంటే మేబీ మీ దృష్టికి రాలేదు. ఒక పేరు చెప్పానండి. ఒక పేరు నేను చాలా మీకు ఫొటోస్ వీడియోస్ ఏ వీడియోస్ చేయండి, ఎన్ని డమ్మా డుబుసులు తప్ప ఏమి లేదు. అర్థమైందా? ఒక్క నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న నాయకులు ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. కొంతమంది అధికార కాంక్షతో ఏదో అధికార పార్టీలు ఉంటే పనులు చేసుకోవచ్చు అని చెప్పని ఏదైనా, అది కూడా ఎప్పుడో ఫస్ట్ 3-4 నెలల్లో తప్ప ఎవ్వడు కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా పార్టీ వదలడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే కూటమిలోనే కొట్టుకు వస్తారు, అడిగెళ్ళేం బీగుతారు. 3 పార్టీలు ముందర అసలు తెలుగుదేశంలోనే భారతీయ జనతా పార్టీ, జనసేనలో వాళ్ళని ఒకసారి అడగండి ఏ విధంగా ఉందనేది. ఈరోజు తెలుగుదేశంలో పనిచేసిన వ్యక్తులు కూడా అన్నమే వచ్చేస్తా ఉన్నాం, అక్కడ ఉండమనే పరిస్థితుల్లో ఈరోజు కూటమి పరిపాలన ఉంది. నిజంగా ఉందా? 100%. అంటే వాళ్ళు సమన్వయం చేసినంతగా మీ ముగ్గురులో, అంటే మీరు కానీ లేదంటే మహేష్ గారు కానీ ఆసిఫ్ గారు కానీ ఇంతకుముందు పోటీ చేసిన వ్యక్తి, బట్ మీ ముగ్గురు సమన్వయం లోపించింది, మీ పార్టీ కేడరే చాలా తలలు పట్టుకునే పరిస్థితి ఉందని చెప్పి ఇవన్నీ మీకు రూమర్స్ సార్, ఇవన్నీ రూమర్స్. 100% రూమర్స్. కానీ ఇంతవరకు ఆసిఫ్ గారు బయటకు వచ్చింది, మిమ్మల్ని కలిసింది, మీతో మాట్లాడింది, మీ ముగ్గురు మధ్య సమన్వయం ఎక్కడ లేదు కదా సార్? నాకు తెలిసి మీరు మీడియా చాలా తక్కువ చూస్తారేమో అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఏ కార్యక్రమం ఉన్నా ఆసిఫ్ కావచ్చు, మహేష్ గారికి గుంటూరు బాధ్యతలు ఉన్నాయి అతనికి. ఇక ఏ కార్యక్రమంలో గుంటూరులో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు అక్కడ. రైట్. ఆసిఫ్ అనే వ్యక్తి కానీ ప్రతి ఒక్కళ్ళు మాతో కలిసి పనిచేస్తాము. మీకు చాలా తక్కువ చూస్తారు. మీరు కొంచెం మావి కూడా సాక్షి కానీ అవి చూస్తే అర్థం. మీరు కూడా ఆంధ్రప్రభలో వేయట్లేదు బహుశా. మీ సతీష్ గారు కూడా చెప్తున్నారు, మా ఆంధ్రప్రభ చాలా న్యూట్రల్ గానే రాస్తా ఉంటారు. ఇక్కడ ఆ పేపర్ చూసినా పడుతుంటాం. మీరు చూడండి కార్యక్రమాలు, ఇబ్బంది లేదు. రైట్. అంటే ఇప్పుడు ఓవరాల్ గా 29 ఎన్నికలకి ఎలా సంసిద్ధం అవుతున్నారు అసలు? ఒకటే సార్, ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. పార్టీ అంతా కూడా ఏకతాటి మీద నడుస్తాం వీళ్ళందరం కూడా. ఎటువంటి దీంట్లో ఆధిపత్యాలు ఉండవు మా దగ్గర ఏమి. 100% జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలన్నా కానీ అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే సాధ్యం అనేది ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఈరోజు. దానికి మేమందరం కూడా జాగ్రత్తగా ఒక సైనికుల్లాగా అందరం కూడా పనిచేస్తాము. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ గెలిచే విధంగా ఏ విధంగా చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తాం. 11 స్థానాల నుంచి మళ్ళీ అధికారంలోకి రావడం సాధ్యం అయిపోయింది. 100%. వాళ్ళు ఖచ్చితంగా 15 ఏళ్ళు పరిపాలిస్తామని చెప్తున్నారు. ఈ 15 ఏళ్ళు ఆయన పవన్ కళ్యాణ్ అంటాడు 15 ఏళ్ళు మేము పల్లకి మోస్తామని చెప్పని. అది ఆయన అనొచ్చేమో కానీ వాళ్ళు పరిపాలిస్తారు. ప్రజలు వాళ్ళకి అవకాశం, వాళ్ళకి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇప్పుడు రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ రోజు కనుక ఎలక్షన్ జరిగితే ఫ్యాన్ గాలి గిరాగిరా జరుగుతుంది. సైకిల్ పంచర్ అయిపోయింది, గ్లాసు పగిలిపోయింది, కమలం వాడిపోయింది ఈరోజు. అది పరిస్థితి. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, చాలా స్ట్రాంగ్గా, చాలా కన్స్ట్రక్టివ్గా మేము పనిచేస్తున్నాం. అందుకే ప్రజలందరూ కూడా ఒకసారి గెలిపించిన తర్వాత, అమరావతిని కొంత కట్టిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది, మళ్ళీ అవకాశం మేము ఇవ్వమని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రం
విధ్వంసం అయిపోతుంది రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ ఈరోజు. స్టేషన్కి వెళ్తే బతికొస్తాడు బయటికి రావాలని తెలియని పరిస్థితి ఈరోజు. అంత జరుగుతుందా? మరి అదే కదా మరి. అంటే నాకు మీరు న్యూస్లు పెద్ద ఫాలో అవ్వరేమో అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు కృష్ణలంక సీఎన్ ఎందుకు అరెస్ట్ చేశారు ఈరోజు? ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు దళిత కుర్రోడు క్రాంతి కుమార్ సూసైడ్ ఎలా చెప్తున్నాడు, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి, లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది, అసలుకి పరిపాలన ఎక్కడుంది, శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికలోనే రాష్ట్ర ప్రభుత్వం క్రైమ్లో హైయెస్ట్లో ఉందని చెప్తున్నారు ఈరోజు. ఇంక ఈ పరిపాలన ఏముంది? ఈ పరిపాలన ప్రజలకు కావాలా? ఇప్పుడు ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారి రాజ్యాంగం కావాలనుకుంటారు తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం కావాలని ఎవరు కోరుకుంటారండి? ఈ దిక్కుమాలను తప్ప. అందుకని ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కటే నిర్ణయించుకున్నారు, ఒకటే నిర్ణయం. ఇప్పుడు మేము అందరం కూడా కోరుకునేది ఒకటే, వైనాట్ కుప్పం అనే దాంతో మేము వెళ్తున్నాం తప్ప ఇంకా మిగతా వాటి గురించి ఇంతకుముందు కూడా వైనాట్ 175 అన్నారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇది 2024లో ఆ మాట కొంచెం ఇబ్బంది అయింది, కానీ 2029లో ఇది సాధ్యమవుతుంది. ఇది ఏది వైనాట్ కుప్పం అంతే. సో ఇప్పుడు అంటే రీసెంట్ గా ఇక్కడ ఏదైతే కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, లాకప్ డెత్ జరిగిందో, దానిపైన మీ ఒపీనియన్ అని చెప్తారా? సార్, ఒకటి సాయి కృష్ణ అని చెప్పని కుర్రోడిని ఏదో వారంట్ పెండింగ్ ఉందని చెప్పని ఇప్పుడున్న నివేదికలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంది కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా మార్కాపురం నుంచి తీసుకున్న వ్యక్తి కనీసం బూడిద కూడా కనపడకుండా చేశారు. అది ఎంతవరకు సమంజసం? అదేవిధంగా క్రాంతి కుమార్ అనేది అతనే మరణ వాంగ్మూలంలాగా వీడియో రిలీజ్ చేశాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయంగా ఉంది, చంపేస్తారని భయంగా ఉందని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది అంటే పరిపాలన, ఇటువంటి పరిపాలన అవసరమా మనకి? పరిపాలన అవసరమా? అంటే ఇందులో కొంతమంది రాజకీయ నేతలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎక్కడ చూసినా సరే అవకాశం ఉంది అసలు రాజకీయ నాయకులు 100% కదా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మేము అడిగేది ఏంటి? సిబిఐ విచారణ జరిపితే తప్ప. ఇప్పుడు గతంలో ఏం చెప్పారు? వీళ్ళు కోర్టులో వేస్తే మేము ఎత్తుకొచ్చి తీసుకొస్తామని చెప్పి కోర్టుకి స్టేట్మెంట్ ఇచ్చారు వీళ్ళు. ఏది వాళ్ళ మా మదరోళ్ళు మా అబ్బాయిని మా హైకోర్టులో పిటిషన్ వేస్తే, మరి ఈరోజు అతను చనిపోయారని చెప్పిన సిట్టు నివేదికను చెప్తున్నారు కదా వాళ్ళు. ఎందుకు చంపాల్సి వచ్చింది? ఎందుకు ఆ విషయం దాచాల్సి వచ్చింది? చంపిన వ్యక్తులు ఎందుకు దాచాల్సి వస్తుంది? అదే విషయం మీద చంద్రబాబు గారు, నారా లోకేష్ కానీ మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆడిపోసుకోవడానికి మీడియాకి వస్తారు తప్ప ఎందుకు సాయి కృష్ణ విషయంలో నోరు తెరవట్లేదు? ఎందుకు క్రాంతి కుమార్ విషయంలో నోరు తెరవట్లేదు? దీని మీద అనుమానాలు రావట్లేదు ఎవరికి కూడా. చంద్రబాబు నాయుడు ఏమో ఆ సాయి కృష్ణ ఫ్యామిలీకి ఇంటికి పిలిపించుకొని భరోసా ఇస్తాడా? పవన్ కళ్యాణ్ ఏమో నొటోరియల్ క్రిమినల్స్ నేను వెళ్ళనంటాడా? ఏంటిది ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? ఇతను జనసేన, ఇతను చంద్రబాబు తెలుగుదేశం పార్టీ, ఇతను ఒక లైన్లో ఇతను ఇలాగ వెళ్తాం. ఇదే కూటమి ప్రభుత్వం అంటే 15 ఏళ్ళు వెళ్ళే ప్రభుత్వం ఇదేనా? రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని ఒక స్టేజ్ మీద ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగితే, అంటే కాస్ట్ని ఆపాదిస్తూ మాట్లాడినప్పుడు ఒక క్రిమినల్కి సంబంధించి నేను కాపు గాయమంటారా అని అడిగారు ఆయన. సో ఎట్లా చూడొచ్చు ఆయన మాటల్ని? అదే కదా, అదే మరి అదే క్రిమినల్ని వాళ్ళ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పరామర్శించారు? మరి ఈయన డిప్యూటీ సీఎం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటుంది కదా, అవకాశం ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు క్రిమినల్ అని చెప్పి ఎందుకంటారు? క్రిమినల్స్తో కూర్చుంటాడు చంద్రబాబు నాయుడు, క్రిమినల్స్ ఓదారుస్తుంటాడా? అంటే చంద్రబాబు నాయుడు క్రిమినల్స్ ఓదారుస్తుంటాడు, ఇతను వ్యతిరేకిస్తుంటాడా? అంటే ఏంటి మీనింగ్ ఏంటి? అంటే వీళ్ళిద్దరిలో ఎక్కడ అవగాహన? ఏది కరెక్ట్? చంద్రబాబు నాయుడు గారు కరెక్టా, పవన్ కళ్యాణ్ కరెక్టా? అది చెప్పండి. ఇప్పుడు మీరు కూడా పవన్ కళ్యాణ్ అడగండి, అరే బాబు చంద్రబాబు నాయుడు గారేమో వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చి మీకు న్యాయం చేస్తా అని చెప్తుంటే నువ్వు వాళ్ళు క్రిమినల్ అంటే వింటారా? చంద్రబాబు నాయుడు తప్ప అంటే చంద్రబాబు నాయుడు పనికిరాడు అన్నాడని చెప్పని అడగమని చెప్పండి పవన్ కళ్యాణ్ని. సార్, ఫైనల్లీ ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీని అందరూ కూడా పేరు మార్చి గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే మరీ ఇంకొద్దిగా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, గాలి పార్టీ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? సార్, వీళ్ళందరూ కూడా పనికి మాలినోళ్ళు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కొన్ని విలువలతో కూడిన పార్టీ, ఒకే ఒక జెండా నమ్ముకున్న పార్టీ ఇది. చంద్రబాబు లాగా పక్క జెండాలు మొయ్యాలని కానీ, జనసేనలాగా జెండా కూలీల కింద కానీ, బీజేపీ కూడా ఇంకొకరితో పోటీ చేయాలని కానీ ఆలోచించిన పార్టీ తప్ప సింగల్గా ఈ రాష్ట్రంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎప్పుడు కానీ మంచి చేస్తేనే ఓటేయమన్నాడు ఆయన. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేక ఇప్పుడు మీరు 11 సీట్లు అని చెప్పి అంటున్నారు కదా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే భయపడుతున్నారు వాళ్ళు?
ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన ఏ మీటింగ్ పెట్టినా మొన్న మహానాడులో పెట్టినా కొన్ని వందల సార్లు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పారు. ఇప్పుడు 11 సీట్లు వచ్చినప్పుడు ఎందుకు మీరు పట్టించుకున్నారు అసలుకి? ఎందుకు అంత భయం? జనాకర్షణ ఉన్న వ్యక్తి, జనాలకి మీద నమ్మకం ఉన్న వ్యక్తి. ఆయన జనాలు నమ్ముకున్న, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు జనాలు నమ్ముకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని జనాలు కూడా నమ్ముకున్నారు. అందుకనే ఆ నమ్మకంతోనే ముందుకెళ్తారు తప్ప వీళ్ళు ఎన్ని నేరాపరులు చేసినా. ఇప్పుడు ఇదే ఉంది, గొడ్డల పార్టీ అని చెప్పని వివేకానంద రెడ్డి గారని చెప్తారు. అది ఎవరయ్యాంలో జరిగింది? అది తెలుగుదేశం చంద్రబాబు ముఖ్యమంత్రిగానేగా. సుగాలి ప్రీతి కేసు ఉంది, ఎవరయ్యాంలో జరిగింది అంటే ఆ ప్రభుత్వంలో జరిగేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదిస్తారు దానికి. ఆ రోజు మరి చంద్రబాబు చేతకనుడా అప్పుడు కేసులు పెట్టకుండా. ఆ తర్వాత కావాలని వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కావాలని కుటుంబ కలహాలు తీసుకొచ్చి మాట్లాడించి, ఇప్పుడు అదే జరుగుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎవరిని మెన్షన్ చేయలేదే. ఇవన్నీ కూడా కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి. గతంలో పథకాల పేరు చెప్పి ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో విధంగా నెపవేయాల ప్రయత్నం చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఎన్ని గోల చేసుకున్నా కానీ, ఎంత అరిసినా కానీ, ఎంత గింజుకున్నా కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. రైట్. ఫైనల్లీ వైసీపీ నెవర్ అగైన్ అనే వాళ్ళందరికీ ఏం చెప్తారు? వాళ్ళు నెవర్ అగైన్ అని చెప్తాను నేను. రైట్. 100% కూటమి అనేది ఈ రాష్ట్రంలో 2029లో తుడిచిపెట్టుకుపోతుంది. ఎందుకంటే ప్రజలే తోసేస్తారు వాళ్ళని. రైట్. ప్రజలే తోసేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఈరోజు ఆరోగ్యశ్రీ లేదు. ఈరోజు అంటే ఈరోజు ఎవరికైనా ఇంట్లో హెల్త్ బాగాలేదంటే ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక భరోసా ఇచ్చేవాళ్ళు, ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తారని. ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని ఒక్కరికి ట్రీట్మెంట్ చేయించండి ఈరోజు తీసుకెళ్ళి మీరు ఏ హాస్పిటల్ అయినా కానీ. వైద్యము లేదు, ఉచిత విద్య అనేది లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. పిల్లలకి ఈరోజు స్కూల్ పిల్లలకు కూడా చక్కటి భోజనం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నిమ్మల రామానాయుడు ఎక్కడో సైకిల్ మీద వెళ్తాడు చూశాను. ఏంటి క్యారేజ్ తీసుకెళ్ళి ఇంటికి భోజనానికి వెళ్తామని అడుగుతున్నాడు. అంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారేమో స్కూల్లో భోజనం తినండి అని చెప్పేవాళ్ళు, వీళ్ళు ఇంటికి భోజనానికి వెళ్ళండి అని చెప్తున్నారు. వాళ్ళ పరిపాలనకి మా పరిపాలనకి తేడా అది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా నమ్ముతారు. ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు తప్ప వాళ్ళు విడిగా సొంతంగా చేసిన పరిస్థితి ఏది కూడా లేదు ఈరోజు. రైట్ సార్, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్తో మనం ఇది కంప్లీట్ చేద్దాం. ఆయన గురించి ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తారు? వెన్నుపోటు, మోసం, ఏదైతే అవినీతి, వీటన్నిటి కూడా బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు. నారా లోకేష్ అనే వ్యక్తి ఊరికే మీడియాలో ఎక్స్పోజ్ చేసుకోవడం తప్ప ఎక్కడ కూడా స్టఫ్ ఉన్న వ్యక్తి అయితే కాదు అతను. పవన్ కళ్యాణ్ రోజుకో మాట మాట్లాడేవాడు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఒకసారి నాకు అనిపిస్తుంది ఎప్పుడైనా కానీ చెప్పాలని, నిన్న మాట్లాడిన మాటని ఈ రోజు మాట్లాడిన మాటని ఒకసారి చూసుకోమని చెప్తాను. ఒకసారి కులం కావాలంటాడు, ఒకసారి కులాల్లో దూర్చొద్దంటాడు, ఒకసారి హిందూ మతం అంటాడు, ఒకసారి హిందువులు అంటే మంచివాళ్ళు కాదంటాడు. అందుకని ఊసరవల్లికి మారు పేరు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారు నీతికి నిజాయితీకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా సరే ఎన్ని కష్టాలు పడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కేసీఆర్ చిన్ని అవినీతికి, మట్టి, ఇసుక, మద్యం, బియ్యం కుంభకోణానికి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ చిన్ని. కేసీఆర్ గారు రాజకీయాలు లేనప్పుడు ఏం చేస్తాం? మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం? పార్టీలో లేరు ఆయన ప్రస్తుతానికి కొద్ది విడిగా ఉన్నాడు కదా. సుజనా చౌదరి నేను ఎప్పుడు కూడా చూసిన వ్యక్తిని కాదు. ఇక్కడ ఏమి దాదాపు 2 ఏళ్లలో ఎక్కడో నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వచ్చే ఓపెనింగ్లు శంకుస్థాపన చేయడం తప్ప ఆయన గురించి మంచి లేదు, చెడు లేదు. ఫైనల్లీ వెల్లంపల్లి శ్రీనివాస్, నేను కష్టపడతాను, ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజలతో మమేకం అవుతాను, నా తత్వం అంతే ఇంకంతే. రైట్. సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరొక ముఖ్యమైన నేతతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.